మానవుడు కొంత జ్ఞానం సంపాదించాక తన జాగ్రత్తావస్థలోని భౌతిక సృష్టి యొక్క అనుభవాలను తన స్వప్న అనుభవాలను పోల్చి చూసుకుంటాడు. తన స్వప్న అనుభవాలు కేవలం తన ఊహలు, ఆలోచనలు మాత్రమే నని అర్థం చేసుకొని జాగ్రత్తావస్థలో ఉండిన భౌతిక అనుభవాలు ఎంతవరకు సత్యమైనవి అనే సందేహాలు పొందుతాడు. విశ్వం యొక్క నిజ స్వభావం తెలుసుకోవాలనే హృదయ ప్రేరణతో సందేహ నివృత్తి కోసం, నిజ నిర్ధారణ కోసం ఆధారాలు, రుజువుల కొరకు అన్వేషిస్తాడు. ఈ అవస్థలో మానవుడు క్షత్రియుడుగా పిలువబడతాడు. పైన చెప్పిన విధంగా సంఘర్షణ చేయడం అతని సహజ వృత్తి అవుతుంది. అలా చేయటం వల్ల సృష్టి స్వభావం పట్ల అవగాహన ఏర్పడి దాని గురించి సత్యజ్ఞానం పొందగలుగుతాడు. శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి శ్రీ శ్రీ పరమహంస యోగానంద వారి గురుదేవులు.